ఇవాళ కొరియన్ స్కిన్ కేర్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కొరియన్లలాగా మచ్చలు లేని అద్దంలా మెరిసే గ్లాసీ స్కిన్ను సొంతం చేసుకోవాలని అమ్మాయిలు అబ్బాయిలు తెగ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఇంటర్నెట్లో చూసి 7 స్టెప్ అని 10 స్టెప్ రొటీన్ అంటూ క్లెన్జర్లు, టోనర్స్, ఎసెన్స్, సిరమ్స్, షీట్ మాస్క్లు, స్నెయిన్ మ్యూజిన్ వంటి ఖరీదైన ఉత్పత్తులను కొనేసి ముఖానికి రాసేస్తున్నారు. కానీ నిజానికి కొరియా వాతావరణం, వారి చర్మతత్వాలు వేరు. మన వాతావరణం, మన చర్మతత్వాలు వేరు. కొరియా లాంటి చల్లటి దేశాలకు సరిపోయే ఆ కొరియన్ స్కిన్ కేర్ రొటీన్ అనేది మనలాంటి వేడి వాతావరణంలో ఉండేవారికి అంతగా సెట్ అవ్వదని చెబుతారు డాక్టర్లు. కొరియన్ స్కిన్ కేర్తో ఉండే కష్ట నష్టాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కొరియన్ స్కిన్ కేర్ అనేది మన భారతీయుల చర్మతత్వానికి సరిపోతుందా? కొరియన్ స్కిన్ కేర్ అంటే వీటిలో 10 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఆయిల్ తీసేయడం, ఒకటి వాటర్ తీసేయడం, ఒకటి ఎసెన్స్, ఒకటి టోనర్, ఒకటి ఎక్స్ఫోలియేటర్, తర్వాత మాస్క్, తర్వాత క్రీము, ఐ క్రీము, మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్ అంటే 10 రకాల స్టెప్స్ని దీన్ని స్కిన్ కేర్ అంటాం, కొరియా స్కిన్ కేర్ అంటాం. అది ఎందుకు ట్రెండ్ అయింది అనేది ఒక హైప్ అనేది చెప్పొచ్చు. సో అన్ని ప్రోడక్ట్స్ మన ఇండియన్ స్కిన్ టైప్ అంటే కొరియాలో వాళ్ళ స్కిన్ టైప్ వేరు, వాళ్ళ క్లైమేట్ వేరు. మనం సబ్ ట్రాపికల్ ఏరియాస్ అంటాం ఇండియన్ అంటే అన్ని రకాల టెంపరేచర్లు చూస్తుంటాం మనం. సో ఈ సమ్మర్లో ఒకలాగా ఉంటుంది మన స్కిన్, వింటర్లో ఒకలాగా ఉంటుంది, మాన్సూన్లో ఒకలాగా ఉంటుంది వెన్ కంపేర్ టు కొరియా. నిజంగా చెప్పాలంటే మన ఇండియన్ స్కిన్ టైప్కి ఆ గ్లో అనేది, ఆ గ్లాసీ లుక్ అనేది టెంపరరీ వచ్చినా కానీ కొన్ని కాన్సిక్వెన్సెస్, కొన్ని కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కొరియన్ స్కిన్ కేర్ ఉత్పత్తుల్లోని రసాయనాలు మన వాతావరణానికి సరిపోతాయా? కొరియన్ స్కిన్ కేర్లో 10 స్టెప్స్ ఉంటాయి. దాంట్లో ఆయిల్ రిమూవల్, వాటర్ రిమూవల్ అనేది ఏంటంటే దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ ఉంటాయి. దాన్ని మనము ఏం చేస్తామంటే మనం ఆల్కహాల్తో స్క్రబ్ చేయడం వల్ల న్యాచురల్ స్కిన్ ఉన్న లైక్ డస్ట్, ఆ క్రీమ్స్ లేదంటే ఆయిల్ జనరేటర్ అంతా పోతుంటుంది. తర్వాత ఈ టోనర్స్ ఉంటాయి, తర్వాత ఎక్స్ఫోలియేటర్స్ ఉంటాయి. ఏహెచ్ అంటే ఆల్ఫా హైడ్రోలిక్ యాసిడ్, బిహెచ్ అంటే బీటా హైడ్రోలిక్ యాసిడ్. అవి యాసిడ్స్ అనమాట, మైల్డ్ యాసిడ్స్. అవి ఏం చేస్తాయి, మైల్డ్ పీల్స్ లాగా డెడ్ స్కిన్ తీసేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మాయిశ్చరైజర్స్ అంటాం, క్రీమ్స్ అంటాం. తర్వాత వీటిలో స్నేల్ మ్యూసిన్ అనే ఒక మాయిశ్చరైజర్ ఉంటుంది. తర్వాత ఇంకొక క్రీమ్స్ ఉంటాయి, అవి నేమ్లెస్ క్రీమ్స్ అంటాం. ఆ క్రీమ్స్ సరైన మార్కెటింగ్ పద్ధతిలో మనం ఇవ్వకపోతే అవి స్టెరాయిడ్స్ కూడా మిక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇండియాలో అన్ని రకాల మనకి స్కిన్ టైప్స్ మనం చూస్తుంటాం. సో ఏ స్కిన్ టైప్కి ఏ ప్రోడక్ట్, ఏ మాలిక్యూల్ మనకి సూట్ అవుతుందో మనకి డౌట్ ఉంటే స్కిన్ టైప్ కనుక్కొని మనం ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు. అంతే తప్ప ఆన్లైన్లో స్కిన్ కేర్ ఈ 10 స్టెప్స్ వాడండి, కొరియన్ గ్లాస్ వచ్చేస్తుంది, గ్లాసీ స్కిన్ వచ్చేస్తుంది, ఈ 10 స్టెప్స్ కంపల్సరీ వాటే వస్తుందంటే అది మన అమాయకత్వం తప్ప ఇంకేం ఉండదు. 10 స్టెప్ కొరియన్ స్కిన్ కేర్ రొటీన్ అనేది నిజంగానే అవసరమా? ఇప్పుడున్న టీనేజర్స్కి 10 స్టెప్పుల స్కిన్ కేర్ అనేది అస్సలు అవసరమే లేదు. మనకేం కావాలి, ఒక చిన్న క్లెన్జరు, డ్రై స్కిన్ ఉంటే మాయిశ్చరైజరు, ఒక రొటీన్ అంతగా ఓపిక ఉంటే ఒక సన్ స్క్రీన్, ఈవినింగ్ ఒక సీరం, లేదంటే పింపుల్ ఉంటే పింపుల్ క్రీమ్సో, మార్క్స్ ఉంటే మార్క్ క్రీమ్సో, ఇవి సరిపోతుంటుంది. జిడ్డు చర్మం, మొటిమల బెడద ఉన్నప్పుడు కొరియన్ స్కిన్ కేర్ ఉత్పత్తుల్ని వాడొచ్చా? ఈ కొరియన్ స్కిన్ కేర్లో ఒక స్టెప్స్ ఉంటాయి, సీరమ్స్ అని, ఫేస్ మాస్క్ అని, లేదంటే ఇవి ఉంటాయి మాయిశ్చరైజర్స్ ఉంటాయి. అవి ఒకవేళ కొమిడోజెనిక్ అంటే కొన్ని సన్ స్క్రీన్స్, కొన్ని క్రీమ్స్ కూడా పింపుల్స్ సృష్టిస్తాయి. వాటిలో సన్ స్క్రీన్స్ కూడా కొన్ని రకాలు ఉంటాయి. ఇవి పోర్స్ క్లాక్ చేసి ఒకవేళ మనకి టైం బాగాలేక ఆ క్రీమ్స్ స్టెరాయిడ్స్ కనుక ఉన్న క్రీమ్స్ పర్చేస్ చేస్తే మనమే పింపుల్స్ని కొని తెచ్చుకున్నట్టే ఒక పింపుల్ కాస్త ఎక్కువ అవటం, ఒక గ్రేడింగ్ హై అవటం, అవి చీమ్ పట్టడం, గడ్డలు అవటం, అవి లాస్ట్కి ఏమవుతాయి, పర్మనెంట్గా తగ్గి హోల్స్ పడిపోయి జీవితాంతం ఆ స్కార్తో ఉండిపోతాం. స్కిన్ బారియర్ అంటే ఏంటి? గ్లాసీ స్కిన్ కోసం ప్రయత్నించే క్రమంలో ఇది ఎలా దెబ్బతింటుంది? స్కిన్ బ్యారియర్ అంటే ఒక షీట్ లాగా చర్మం మనకి లోపలికి బ్యాక్టీరియా కానీ వెళ్ళకుండా, తర్వాత చుట్టూన్న టెంపరేచర్ కొంచెం దాని ప్రకారం దానికి అదే రెగ్యులేట్ చేసుకుంటా, ఎండగా ఉంటే చెమట ఎక్కువ వచ్చి మనకి చల్లగా ఉండట,
అట్లానే వేడిగా ఉన్నప్పుడు టెంపరేచర్ రైజ్ అయ్యి కొంచెం దాని వేడిగా ఉండటం. తర్వాత కింద మెలనిన్ ఉంటుంది. ఆ మెలనిన్ పిగ్మెంటేషన్ సూర్యకిరణాలు అంటే యూవీ రేస్ లోపలికి వెళ్ళకుండా డ్యామేజ్ చేసుకోకుండా. దాంట్లో మనకి సెరామైడ్స్ అనే మాయిశ్చర్స్ ఉంటాయి. ఇన్బిల్ట్ మాయిశ్చర్స్ భగవంతుడు ఇచ్చింది మనకి అవి. ఆ మాయిశ్చర్స్ వల్ల స్కిన్ డ్యామేజ్ కాకుండా ఒక బ్యారియర్ లాగా అంటే ఒక షీల్డ్ లాగా మనకి బయట ఉన్న ప్రపంచం లోపలికి స్కిన్లో మనకి కాపాడుకుంటూ ఒక బ్యారియర్ లాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంది. ఈ కొరియన్ ప్రోడక్ట్స్ మన ప్రొటెక్షన్ మనమే తీసుకుంటున్నట్టు అంటే షీల్డింగ్ తీసేస్తున్నట్టు. సో అవి ఏం చేస్తాయి, అవి ఈ ఏహెచ్ఏ బిహెచ్ఏ ఈ టోనర్స్లో యాసిడ్స్ ఉంటాయి, పర్ఫ్యూమ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, కొందరికి ఇరిటేట్ అయిపోతుంది స్కిన్, మంటగా దురద రావడం స్టార్ట్ అవుతాయి. కొంతమందికి సన్ సెన్సిటివ్ చేసేస్తాయి కంప్లీట్గా. ఫోటో ప్రొటెక్షన్ అంటే సూర్యరశ్మి కొంచెం ఎండలో వెళ్ళినా కానీ ఇంకా సెన్సిటివ్ అవటం, కొంచెం వేరే క్రీమ్స్ వాడినా ఇరిటేట్ అవటం. ఈ పర్ఫ్యూమ్స్ వల్ల అలర్జిక్ రియాక్షన్స్ అంటే మనకి ఏ ప్రోడక్ట్ దానివల్ల ఇంకో ఫ్యూచర్లో కూడా ఏ ప్రోడక్ట్ వాడినా స్కిన్ యాక్సెప్ట్ చేయకపోవడం, ఈ బ్యారియర్ ప్రొటెక్షన్ పోవడం వల్ల సన్ సెన్సిటివ్ అవడం, ఇవంతా మనం కొని తెచ్చుకున్న న్యూసెన్స్ అని చెప్పొచ్చు. కొరియన్ స్కిన్ కేర్ ఉత్పత్తుల్ని కొనేటప్పుడు తప్పకుండా గమనించాల్సిన అంశాలేంటి? మనం బేసిక్ ప్రోడక్ట్స్ తోటి మనం ఆ గ్లాసీ స్కిన్, హెల్దీ స్కిన్, హైడ్రేటెడ్ స్కిన్ మనం డెఫినెట్గా అచీవ్ చేయొచ్చు. సో సరే లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది వాడాలనుకుంటే అథెనిసిటీ ఆ కంపెనీ ఏంటి, అసలు అది జెన్యూనా కాదా, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, చాలా చిన్నటి అక్షరాల్లో ఇస్తుంటారు. అక్షరాల్లో మనం ఆ ఇంగ్రీడియంట్స్ కంగా స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ నేమ్లెస్ క్రీమ్స్ కానీ ఈ ఏహెచ్ఏ బిహెచ్ఏ కాన్సన్ట్రేషన్స్ ఎక్కువ ఉన్నా కానీ టోనర్స్లో ఆల్కహాల్ యాడ్ చేస్తుంటారు డస్ట్ ఆయిల్ తీయడానికి. ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందా చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత అవి ఎక్స్పైరీ డేట్స్ కూడా కొంచెం గమనిస్తూ ఉండాలి. ఈ స్కిన్ ప్రోడక్ట్స్ షార్ట్ ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ వాటి ఇంటర్నల్ కెమికల్ నేచర్ తోటి డిగ్రేడ్ అయిపోతాయి. మనం స్కిన్ ప్రోడక్ట్స్ వాడాలంటే 6 to 9 months లేదా 6 to 12 months మినిమం అవి ఎక్స్పైరీ డేట్ ఉండాలి. లేదు 1 month 2 months ఉన్న ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ దగ్గర కూడా రానివ్వకండి. అవి కెమికల్స్ పాయిజన్తో సమానం. సో ఈ ప్రోడక్ట్స్ వాడేటప్పుడు పర్ఫ్యూమ్ లేకుండా చూసుకోవాలి. అంటే వాడే ప్రోడక్ట్ స్మెల్ రాకూడదు. కలర్ లేకుండా చూసుకోవాలి. ఆ కలర్ పర్ఫ్యూమ్ అనేది ఏంటంటే ప్రోడక్ట్ డ్యామేజ్ కాకుండా వాళ్ళు వాడే ప్రిజర్వేటివ్స్ అంటాం. నెక్స్ట్ ఈ ఏహెచ్ఏ బిహెచ్ఏ కాన్సన్ట్రేషన్స్ 1% లేదంటే మ్యాక్సిమం 2% ఏహెచ్ఏ బిహెచ్ఏ కాన్సన్ట్రేషన్స్ రేస్ కాకుండా చూసుకోండి. సన్ స్క్రీన్స్లో నాన్ కొమిడోజెనిక్ అనే ప్రోడక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. టోనర్స్లో ఆల్కహాల్ 2% లేదా 4% అంతకంటే ఎక్కువ ఉంటే మనం స్కిన్ ఇరిటేట్ అయిపోయి సన్ సెన్సిటివ్ అయిపోతుంటుంది. తర్వాత ఈ క్రీమ్స్లో మాస్క్లో అండర్ ఐ క్రీమ్స్లో స్టిరాయిడ్స్ ఏమైనా మెన్షన్ చేసి ఉందా, కార్టిజోన్ SON కానీ తర్వాత క్లోపెటజాల్ SOL అనే క్రీమ్స్ ఏమైనా ఉంటే క్రాస్ చెక్ చేసుకొని అవి అసలు వాడకపోవటం మంచిది. కొరియన్ స్కిన్ కేర్లో హైడ్రేషన్ వంటి కొన్ని మంచి విషయాలు మనం స్వీకరించవచ్చు. అయితే అందులోని 10 స్టెప్ రొటీన్ అనేది మన వాతావరణానికి, మన భారతీయుల చర్మతత్వాలకు అంతగా సరిపడవని గుర్తుంచుకోవాలి. ఏవైనా కొత్త ఉత్పత్తులను వాడే ముందు మన చర్మతత్వం ఏంటో తెలుసుకోవాలి. అవసరమైతే డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవడం మరీ మంచిది.